యూట్యూబ్ కంటే ర్యాపిడో చేసుకోవడం బెటర్ ఏమో. ఎంత కష్టపడ్డా వ్యూస్ రావట్లేదు. నేనే పాపం చేశాను రా. అసలు యూట్యూబ్ కి నా మీద ప్రేమ లేదు. ఎన్ని వీడియోస్ చేసినా సరే, ఎంత మంచి చేసినా సరే, ఎవరికి నా వీడియోస్ పంపించట్లేదు. నాకు వ్యూస్ రావట్లేదు, లైక్స్ రావట్లేదు, కామెంట్స్ రావట్లేదు. మర్చిపోయింది నన్ను. నా మీద ప్రేమ లేదు యూట్యూబ్ కి. ఎంత కష్టపడ్డా అంతే, వీడియోస్ అసలు వైరల్ అవ్వట్లేదు. అయినా 50-60 వ్యూస్ ఏంటి? ఎంత కష్టపడి వీడియో చేస్తే? ఇంత కష్టపడితే వచ్చిన అమౌంట్ ఇదా? దీనికోసం ఈ ల్యాప్టాప్ బొక్క, ఈ లైటింగ్ సెటప్ బొక్క, ఈ స్టూడియో బొక్క. హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగే ఫీల్ అవుతున్నారు అంటే మీ వీడియోస్కి వ్యూస్ రావట్లేదు, లైక్స్ రావట్లేదు, కామెంట్స్ రావట్లేదు, ఎంత కష్టపడ్డా కానీ వైరల్ అవ్వట్లేదు అని చెప్పేసి మీరు చాలా ఫీల్ అవుతున్నారా? అంటే నా వీడియోస్ని యూట్యూబ్ ఎవరికి పంపట్లేదు, అంటే రికమెండ్ చేయట్లేదు, షార్ట్ వీడియోస్లో కానీ లేకపోతే ఎవరికి రికమెండేషన్లో కానీ నోటిఫికేషన్లో కానీ ఎవరికి నా వీడియోస్ పంపట్లేదు అని చెప్పేసి ఫీల్ అవుతున్నారా? మన దగ్గర తప్పు పెట్టుకొని మన యూట్యూబ్ని అయితే నిందించకూడదు. ఎందుకంటే కంపల్సరీగా మన వీడియోస్ అనేది నలుగురికి రికమెండ్ చేస్తుంది. కాకపోతే అది రికమెండ్ చేసే ప్రాసెస్ అనేది వేరుగా ఉంటుంది. ఆ ప్రాసెస్ గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. అలా ఉంచినట్లయితే ఏదైనా ఇలాంటి ఇంపార్టెంట్ వీడియో పెట్టినప్పుడు మీరు మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు అనమాట. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో నచ్చితేనే లైక్ కొట్టండి, అలాగే కామెంట్ చేయండి. ఈ వీడియోలో మన వీడియోస్ని యూట్యూబ్ ఎలా రికమెండ్ చేస్తుంది అంటే నోటిఫికేషన్లో కానీ, రికమెండేషన్స్లో కానీ, షార్ట్ ఫీడ్స్లో కానీ, ఇంప్రెషన్స్లో కానీ మన వీడియోస్ని ఎలా తీసుకెళ్తుంది అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. సో ఇక్కడ చూసినట్లయితే ఇది నా స్క్రీన్ రికార్డింగ్ మీకు అనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇదైతే నా ఛానల్ అనమాట. సో ఇక్కడ నాకు వచ్చినటువంటి వ్యూస్ ఎలా వెళ్ళినాయి అనే దాని గురించి చూద్దాము. నా వీడియోలో ఉన్నటువంటి టాప్ వీడియో అంటే ఎక్కువ వ్యూస్ వచ్చిన వీడియో వచ్చేసి ఇదనమాట. దీని అనాలిటిక్స్ అయితే ఒకసారి చెక్ చేద్దాము. ఈ వీడియోని ఎంతమంది చూసారంటే 2,29,000 మెంబర్స్ అయితే చూశారు. అలాగే వాచ్ అవర్స్ అంటే దీనికి వచ్చినటువంటి వాచ్ అవర్స్ అంటే ఇది లైఫ్ టైం అనమాట. అంటే సిన్స్ పబ్లిష్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు దీనికి వచ్చినటువంటి వాచ్ అవర్స్ 3,300 వాచ్ అవర్స్ అయితే వచ్చినాయి. అలాగే దీనికి వచ్చిన సబ్స్క్రైబర్స్ 493 మెంబర్స్ వచ్చారు. ఇక్కడ ఇంప్రెషన్ ఎంత కనిపిస్తుంది? 1.1 మిలియన్ అయితే చూపిస్తుంది. అంటే ఈ వీడియోని యూట్యూబ్ 1 మిలియన్ మెంబర్స్కి అయితే పంపించింది. అంటే మన సబ్స్క్రైబర్స్ కావచ్చు, లేకపోతే బయట వాళ్ళు కావచ్చు, ఎవరికైనా సరే ఒక 1 మిలియన్ మెంబర్స్కి అయితే దీన్ని పంపించింది అనమాట. ఈ వీడియో అంటే రికమెండ్ చేసింది ఈ వీడియోని. సో దానిలో మనకు వచ్చినటువంటి CTR వచ్చేసి 18.7% వచ్చింది. అంటే మన thumbnail వేరే వాళ్ళకి పంపిస్తే వాళ్ళు చూసి, అంటే మన thumbnail చూసి ఓపెన్ చేసి మన కంటెంట్ చూసిన వాళ్ళు 18.7% మనకి CTR అనేది వచ్చింది అనమాట. అంటే మనకి 18, 15 అంటే అబౌవ్ 15 వరకు CTR వచ్చినట్లయితే వ్యూస్ అనేది బాగా వస్తుంది అనమాట. అలా ఎలా వస్తుంది అనే దాని గురించి నేను ఇప్పుడు చెప్తాను. సో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఛానల్లో ఒక 2,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకుందాము. మీరు ఏదైనా వీడియో పబ్లిష్ చేస్తే అదే 2,000 మెంబర్స్ పంపించదు. మీ ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ ఉంటారు, వాళ్ళు కొంతమందికి నోటిఫికేషన్ పంపిస్తుంది, అలాగే కొంతమందికి రికమెండేషన్ పంపిస్తుంది. అంటే అలాగే మీ ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ కాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సబ్స్క్రైబర్స్ 30-40 మెంబర్స్కి పంపించేసింది వీడియో. సో వాళ్ళు ఏం చేస్తారు? ఆ వీడియోని చూడగానే అంటే thumbnail చూడగానే అరే ఈ వీడియోలో ఏదో ఉంది అని చెప్పేసి ఆ వీడియోని క్లిక్ చేసి ఓపెన్ చేసి ఒక 30 to 40 సెకండ్స్ కనుక మీ వీడియో చూసినట్లయితే అర్థమవుతుందిగా. మీ thumbnail చూసి ఆ వీడియో ఓపెన్ చేసి 30 to 40 సెకండ్స్ కనుక మీరు ఆడియన్స్ని ఎంగేజ్ చేయగలిగితే, ఒక 40 సెకండ్స్ కనుక వాళ్ళు స్కిప్ చేయకుండా లేకపోతే బ్యాక్ రాకుండా మీ వీడియో పైన ఎంగేజ్మెంట్ కనుక ఉంటే కంపల్సరీగా యూట్యూబ్ అనేది మీ వీడియోస్ని ఇంకా వైరల్ చేసిద్ది. అంటే ఒక 40 మెంబర్స్కి చూపిస్తుంది. వాళ్ళు ఓపెన్ చేసి 30 to 40 సెకండ్స్ వరకు మీ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఇంట్రెస్టింగ్గా చూస్తే ఇంకా ఎక్కువ మందికి మీ వీడియోని రికమెండ్ చేసిద్ది. అదే ఒక 50 మెంబర్స్కి పంపించింది అనుకుందాము. ఆ 50 మెంబర్స్లో ఒక 20 మెంబర్స్ చూసారు, ఎక్కువ మంది చూడట్లేదు. అలాంటప్పుడు ఏం చేస్తుంది? అది ఎక్కువ రికమెండ్ చేయదన్నమాట వేరే వాళ్ళకి. ఈ వీడియో చూడండి అని పంపించదు. ఎందుకంటే ముందు పంపించిన వాళ్ళు చూడలేదు, అందులో ఏం బాగాలేదు, లేకపోతే ఓపెన్ చేశారు, ఓపెన్ చేసినా కానీ అందులో కంటెంట్ ఏం బాగాలేదు, సోదిగా ఉంది, స్టార్టింగ్ చెప్తున్నాడు అని చెప్పేసి బ్యాక్ వచ్చినా కానీ, అంటే ఇంప్రెషన్ అనేది తక్కువ ఉంది అనుకుంటే మాత్రం కంపల్సరీగా ఆ వీడియోని ఎవరికి రికమెండ్ చేయదు. అర్థమవుతుంది కదా. సో మీరు యూట్యూబ్ అయితే నిందించొద్దు. కంపల్సరీగా మన వీడియోస్ నలుగురికి షేర్ చేస్తుంది, రికమెండ్ చేస్తుంది, అంటే నోటిఫికేషన్ రూపంలో పంపిస్తుంది. కాకపోతే మన దగ్గర మ్యాటర్ ఉండాలి. అంతేగాని మనకి ఎంత కష్టపడిన వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు, లైక్స్ రావట్లేదు, కామెంట్స్ రావట్లేదు అని చెప్పేసి యూట్యూబ్ అంటే మాత్రం అది మన తప్పే, మన మిస్టేకే. మీ కంటెంట్లో దమ్ము ఉండాలి, ఓకేనా. అలాగే మీ thumbnails కూడా అట్రాక్టివ్గా ఉండాలి, క్యాచీగా ఉండాలి. చూడగానే ఈ వీడియోలో ఏదో ఉందని చెప్పేసి ఓపెన్ చేయాలి. ఆ విధంగా మీ thumbnails అయితే క్రియేట్ చేయాలి. ఫాంట్ స్టైల్ కూడా బోల్డ్లో ఉండాలి. మీరు చెప్పే మ్యాటర్ కంటెంట్ ఉంటుంది కదా, అది బోల్డ్లో కనిపించాలి. సో ఇప్పుడు ఎక్కువ వ్యూస్ వచ్చింది చూపించాను మీకు. ఇప్పుడు తక్కువ వ్యూస్ వచ్చింది అయితే మీకు చూపిస్తాను. అంటే మనం యూట్యూబ్ని అంటున్నాం కదా, నా వ్యూస్ రావట్లేదు, నాకు ఏం చేసినా ఎంత కష్టపడ్డా కానీ లైక్స్ కామెంట్స్ రావట్లేదు అని చెప్పేసి అంటున్నాం కదా.
సో దాని గురించి అయితే ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను. ఇంకో వీడియో సపోజ్ ఇది వచ్చేసి 1796 వ్యూస్ అయితే వచ్చింది కదా. సో దీని అనలిటిక్స్ అయితే ఒకసారి చెక్ చేద్దాము. సో ఇక్కడ చూసినట్లయితే దీనికి వచ్చింది 1.8K వ్యూస్ అయితే వచ్చింది అనమాట. వాచ్ అవర్స్ 49 వాచ్ అవర్స్ అయితే వచ్చింది. ఇక్కడ చూసినట్లయితే రీచ్ చూద్దాం. ఇక్కడ రీచ్ లో ఏంటంటే ఎంతమందికి పంపించిందంటే 17,000 మందికి ఈ వీడియోని రికమెండ్ చేసింది. 17,000 మందిలో ఎంతమంది చూసారంటే 1.8Kనే చూసారు. సో అంటే సిటిఆర్ అంటే మనకి ఇక్కడ సిటిఆర్ కూడా తక్కువ ఉంది, 9% ఉందన్నమాట సిటిఆర్. అంటే మన వీడియో పంపించినప్పుడు అది బాగుంది, థంబ్నెయిల్ బాగుంది, అలాగే ఓపెన్ చేసి ఒక 30 to 40 seconds లేకపోతే ఒక 1 minute వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఇంట్రెస్ట్ గా చూసారనుకుంటే మాత్రం కంపల్సరీగా దాన్ని వైరల్ అయితే చేస్తాను అనమాట. ఓకేనా? లేదు ఇంకా ఎక్కువ మంది చూడట్లేదు మనం పెట్టినా కానీ అనుకున్నప్పుడు థంబ్నెయిల్ చేంజ్ చేయడం లేకపోతే SEO ఏదైనా మార్చడం అలాంటిది ఏదైనా చేస్తే కాస్త వ్యూస్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఫోకస్ చేయాల్సింది దేనిపైన? మన యూట్యూబ్ కంటెంట్ మీద ఫోకస్ చేయాలి, అలాగే మన థంబ్నెయిల్ మీద ఫోకస్ చేయాలి. ఫస్ట్ 1 minute వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క ఆడియన్స్ని ఎంగేజింగ్గా చూసేలా ప్లాన్ చేయాలి. అప్పుడు మాత్రమే మన వీడియోస్ అనేది వైరల్ అవుతుంది. అలాగే ట్రెండింగ్ టాపిక్ తీసుకోండి. అందరు ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబ్లో ట్రెండ్ అవుతున్నటువంటి టాపిక్ ఏదైతే ఉందో అలాంటి టాపిక్ని తీసుకొని దాని మీద వీడియోస్ చేయండి. అంతేగాని ఎప్పుడో జరిగింది ఇప్పుడు వీడియోస్ తీసుకొస్తే అంటే అసలు ట్రెండింగ్లో లేని టాపిక్ తీసుకొచ్చి మనం వీడియోస్ చేస్తే దానికి వ్యూస్ అనేది రావు, వచ్చినా కానీ ఏదో అరాకొరా వస్తాయి. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతానండి. అలాగే నెక్స్ట్ వీడియోలో ChatGPTని యూజ్ చేసి మన యూట్యూబ్ వీడియోకి SEO ఎలా చేయాలి అనే దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.